హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ దుర్గా లీలాధర్. ఈరోజు కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసానండి. నిన్న తొలి ఏకాదశి అయింది కదా, తొలి ఏకాదశి రోజున మేము ఏమేం చేస్తామన్నది అన్నీ ఒక వీడియో కింద పెడుతుంది అనమాట. నిన్న అప్పటికప్పుడు చేయటం అవ్వలేదు, అందుకే ఒక్కరోజు లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి వీడియో. కొంచెం వీడియో తీయటం, ఎడిటింగ్ చేయటం ఇవన్నీ కొంచెం కష్టం అవుతాయి కదా. నేను తొలి ఏకాదశి నాడు ఎప్పుడూ కూడా కుడుములు, చిన్న చిన్న ఉండ్రాళ్ళు, బెల్లం తాలికలు చేస్తానండి. అవన్నీ ప్రాసెస్ అంతా మీకు చూపిందామని వీడియో కింద తీసానమాట. బెల్లం తాలికలు కుడుములు చేయడం కొంచెం ఎక్కువే టైం పడుతుంది, అయినా సరే మేము తొలి ఏకాదశి నాడు ఎప్పుడు చేస్తామన్నమాట. కుడుములు చేసి పిల్లలకి పెడితే మంచిదని ఎప్పటి నుంచో అంటారన్నమాట మా వాళ్ళందరూ. మాకు అది కూడా అలాగే చేసి పెట్టేవారు మా ఇంట్లో పెద్దవాళ్ళు. అదే ఇంకా వారసకంగా కంటిన్యూ అవుతుందండి మేము చేయటం. అది ఇంకా నేను అలా మానలేదు. నేను ఇంకా ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి నాడు పొద్దుటే లేచి ఇవన్నీ చేస్తానమాట. అవన్నీ ఎలా చేస్తామనేది మీకు చూపిస్తున్నానండి. బియ్యం మాట తాలికలకి కుడుములకి వేరువేరుగా సెపరేట్గా తీసుకుంటున్నాను అనమాట. కొలతల ప్రకారం తీసుకుంటున్నానండి, కొద్దిగానే, ఎక్కువైతే చేయట్లేదు. ఎందుకంటే దేవుడి కాడ మటుకు వస్తే చాలా అన్నట్టుగా చేస్తున్నానండి. ఎక్కువ కూడా ఎవరూ తినరన్నమాట. కుడుములకి బియ్యం రవ్వ కింద ఉండాలి. నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది మిల్లుకి ఇస్తేనేమో మెత్తగా ఆడేస్తున్నారు వాళ్ళు. నేను తడిపేసుకుని కడుక్కుని ఆరబెట్టుకుంటాను అనమాట. తడి పొడిగా ఉండాలండి బియ్యము, తడి పొడిగా ఉండాలి. కడిగేసుకుని 2-3 సార్లు శుభ్రంగా నీట్గా కడిగేసుకుని అన్నం వారుస్తాం కదా, అలా వార్చేయాలి. బియ్యం పొడి పొడిలాడుతూ అయిపోతాయి. తడి పొడిగా ఉన్నప్పుడే మనం రవ్వ కింద ఆడుకోవాలండి. ఎక్కువ కూడా మిక్సీ పట్టకూడదు. 2 తిప్పులు తిప్పినప్పటికీ రవ్వ అయిపోతుంది. మెత్తన పిండికి అయితే కొంచెం ఎక్కువసేపు తిప్పుకోవాలన్నమాట. రవ్వకి అంతసేపు తిప్పి పని ఉండదు. అంగో బియ్యం కడుక్కున్నాను చూసారా, తడి పొడిగా ఉన్నాయి, చేతికి కూడా అంటుకోవట్లేదు చూసారా, అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం రవ్వకి ఆడేసుకోవచ్చు, పిండికి ఆడేసుకోవచ్చు. రవ్వ అయితే కుడుములకి, పిండి అయితే తాలికలకి. ఒకసారి జల్లించుకోవాలన్నమాట. రవ్వలో ఏమన్నా మెత్తని పిండి ఉంటే బయటకు వచ్చేస్తుంది. అంగోనండి నేను ఆడాక అలాగ వచ్చిందన్నమాట పిండి. అది చూపిస్తున్నాను చూసారా, ఆ క్వాంటిటీ సేమ్ అలాగ ఉంటుంది, తడిగా ఉంటుంది. చాలామంది బియ్యం ఎండబెట్టుకొని చేస్తారు, నేను అలా చేయకుండా అలా చేశానండి. బియ్యం ఈ పిండి ఎలాగంటే లోట పిండికి లోటన్నర నీళ్ళు వేసానండి రవ్వ కనుక. అందులో పచ్చెనపప్పు నైట్ నానబెట్టుకుని ఉంచుకున్నాను. పొద్దున్నే కడిగేసి ఆ పిండితో పాటు అది కూడా వేసేసానండి. కొబ్బరికాయ సగం చెక్క మాట చిన్న చిన్న ముక్కల కింద కోసి మిక్సీ పట్టేసి అది కూడా వేసానండి. అది పలుకు లేకుండా అన్నం ఉడికినట్టు మెత్తగా ఉడకాలన్నమాట. లోటా పిండి వేసామనుకో, ఒక గ్లాస్ పిండి వేసామనుకో గ్లాసున్నర నీళ్ళు మాట కొలత. ఆ కొలత ప్రకారమే వేస్తాను నేను. ఇది రవ్వ కనుక మెత్తని పిండి అయితే అంత పట్టదన్నమాట. అంగో కొబ్బరి కూడా వేసానండి, బాగా ఉడికిపోయింది. అదంతా కలిపి ఉండల కింద చేయాలి. ఉండల కింద చేసి మనం ఇడ్లీలు వేసుకుంటాం కదా, ఇడ్లీ పాత్రి ఉంటుంది కదండి, ఇడ్లీలు వేసుకుని ఇడ్లీ పాత్రి, ఆ ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి పెట్టాలన్నమాట. అడుగును కొన్ని నీళ్ళు వేసి రేకు పెట్టి, రేకు మీద ఈ కుడుములు మనం నొక్కుతాం కదా, ఉండల కింద నొక్కాలి. రౌండ్గా నొక్కేసి అవి ఆవిరి పెట్టాలన్నమాట. పొయ్యి మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పెడితే ఆవిరి పెడితే సరిపోతుందండి. ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి. కుడుములు ఉండ్రాళ్ళు కూడా రెడీ అయిపోయినట్టే. బాగున్నాయి చూసారా, మంచి కలర్ఫుల్గా. ఆవిరి పెట్టినా కూడా ఇడలేదు, గట్టిగా అతుక్కుని ఉంటాయన్నమాట. అలాగా మెత్తగాని కాకుండా బాగా రవ్వలాగా కాకుండా ఆడుకోవాలండి కుడుములకి ఎప్పుడైనా సరే. తర్వాత తాలికలు, బెల్లం తాలికలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు అంటూ ఎవరు ఉండరని నేను అనుకుంటానండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అన్నమాట బెల్లం తాలికలు. ఎప్పుడు చేసినా కానీ మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి ఖాళీ అయిపోతాయి, అంత ఇష్టం అన్నమాట. నేనేమో స్క్వేర్ బెల్లంతో చేస్తాను, అచ్చు బెల్లంతో. కుంది బెల్లంతో చేయనండి. స్క్వేర్ బెల్లం అయితే బాగుంటుంది అన్నమాట. నల్ల బెల్లం ఉంటుంది, దాంతో చేస్తాను. అందుకే అంత కలర్ఫుల్గా కనిపిస్తాయి తాలికలు. ఇది కూడా అలాగేనండి. లోటా పిండి ఉందనుకో, లోటన్నర నీళ్ళు పెట్టుకోవాలన్నమాట తడిపిండికి. అలా పెట్టుకుంటేనే నాకు బాగా వచ్చినాయి. చాలా బాగా ఉడుకుద్ది పిండి, నీటిలో బాగా ఉడకాలి. ఉడికిపోయిందండి, అలా దగ్గరికి మగ్గబెట్టుకోవాలి దాన్ని. చాలామంది కుక్కర్లో అది ఉడకబెడతారు, కానీ నేను అలా ఉడకబెట్టిన గిన్నెలోనే కొంచెం వాటర్లో మనకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని పిండి అలా మెల్లిగా మూత పెట్టి ఉప్మా ఉడకబెడతాం చూడండి, ఆ టైప్లో మెల్లిగా మగ్గనివ్వాలన్నమాట. మెల్లిగా మగ్గనిక్కాక పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది పిండి. పొడి పొడిలాడుతూ వచ్చేసాక ఇంకా తీసేసేయాలి. తీసేసి అది కొంచెం మూత పెట్టి ఉంచాలన్నమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచి ఆ వేడి వేడి పిండి ఇంకో గిన్నెలో వేసుకుని అలా ఉండ కింద నొక్కాలండి. చెయ్యి కొంచెం తడి చేసుకుంటూ ఉండాలి, తడి చేసుకుంటూ ఉండాలి. నీళ్ళు మట్టుకు వేయకూడదు. నీళ్ళు వేసామంటే మెత్తగా అయిపోతుంది, పలసగా పిండి. అలా గట్టిగా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. అలా 2 చేతులతో నొక్కాలి. మా అమ్మ చేత నొక్కిస్తున్నాను, నాకు చేతులు అవి కొంచెం పెయిన్ కింద ఉండి నేను చేయలేక
మా అమ్మ చేత నొక్కిస్తున్నానండి. ఈలోపు బెల్లం కూడా నేను 1/2 కేజీ బెల్లానికి చేశానండి. 1/2 కిలో బెల్లం ముక్కల కింద కొట్టేసుకుని నీళ్ళు పోసి ఉంచుకున్నాను. దీనికి నీళ్ళు కొలత ఎలాగంటే బియ్యానికైతే లోట పిండికి లోటన్నర నీళ్ళు పోసాను కదా, దీనికి డబల్ వేయాలన్నమాట. లోటన్నర నీళ్ళు పోసాను కదా, ఇక్కడ 3 లోటాలు నీళ్ళు పోయాలన్నమాట. 1/2 కిలో బెల్లం వేసాను, అక్కడ 3 లోటాలు నీళ్ళు పోయాలి. అదే కొలత అండి. ఆ కొలత ప్రకారం చేస్తే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. తాలికలే చాలా బాగా వస్తాయి. ఈ లోపు నానుతుందని కొంచెం నానబెట్టి కలుపుతున్నానండి. పొయ్యి మీద పెట్టాను, కొంచెం వేడికి కరుగుతూ ఉంటుందని లోపు తాలికలు చేస్తున్నాను. ఇంకో నేను చేసిన కొలతలు అదేనండి. ఆ లోటాతో వేసాను అనమాట. దాంట్లో పిండి వేసాను, లోటన్నర నీళ్ళు వేసాను పిండికి. దీనికి 3 లోటాలు నీళ్ళు పోసానమాట. ఆ పిండి మెత్తగా పిసుకుని పెట్టుకున్నాం కదండి, ఇంకా అలా చిన్న చిన్న పాముల్లా చేసుకోవాలన్నమాట. పిండి పెట్టుకుని పొడి పిండి పెట్టుకుని ఈ పిండి తీసుకొని చేత్తో నలపాలి. అలా గట్టిగా చేయాలండి. తాలికి ఎప్పుడు కూడా బెల్లం తాలికి ఎప్పుడు కూడా గట్టిగా చేయాలన్నమాట. ఆ బుల్లుండ్రాళ్ళు అవి కూడా ఈ బెల్లం తాలికలతో పాటు వేసుకుంటారండి. చాలా ఇష్టంగా తింటారన్నమాట. పొడి కూడా తింటారు. వినాయకుడికి అది పెట్టి దండం పెట్టుకుంటారు చాలామంది. మేము కూడా ఎప్పుడైనా వినాయకుడి పూజ జరిగినప్పుడు ఉండ్రాళ్ళు కుడుములు కంపల్సరీ చేస్తాం అన్నమాట. ఎప్పుడు చేసినా కానీ కుడుములు చేస్తాం, ఉండ్రాళ్ళు చేస్తాం, తాలికలు చేస్తాం. ఇంకా అది అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా చేయకపోతే అదే వెళ్తే కనిపిస్తుంది. ఎప్పుడు చేసేవాళ్ళం ఇప్పుడు చేయలేదేంటా అనిపిస్తుంది అన్నమాట. ఇది చేయటం కొంచెం టైం పడుతుందండి, చాలా టైం పడుతుంది. కొన్ని నేను చేశాను, తర్వాత ఇంకా మా అమ్మ చేస్తుంటే వీడియో తీసాను అనమాట. మా అమ్మ అయితే కొంచెం మెల్లిగా చేస్తుంది, స్లోగా అనేసి కొంచెం తొందరగా నేను ముందు చేసుకుంటాను. ఇంకా రెడీ అయిపోయానండి. బెల్లం పాకం అయితే కాగుతుంది పొయ్యి మీద. ఆ కాగుతున్న బెల్లం పాకంలో అలా తీసేయాలన్నమాట. మరుగుతూ ఉంటుంది బెల్లం పాకం. ఇంకా అలా చేత్తో తీసి అలా వేసేయటమే. ఆ తాలికలన్నీ వేసేయాలండి. తాలికలన్నీ వేసేసాక మనం గెరిటి పెట్టేది అసలు కదపకూడదు. చాలా గెరిటి పెట్టి కలిపామంటే మెత్తగా ఉంటాయి కదా, మెత్తగా అయిపోతుంది అన్నమాట, పేస్ట్ లాగా. అలాగ అవ్వకుండా ఉండాలంటే మనం అసలు గెరిటి పెట్టి కలపకూడదు. అలా మెల్లిగా వేసుకోవాలి. అవన్నీ చేత్తో తీసి వేసుకోవాలండి. అవి గట్టిపడిపోతాయి, చేత్తో తీస్తే అంటుకుపోతాయి అనుకుంటారు. అలాగ అంటుకోవు, పొడి పొల్లాడుతూనే ఉంటాయి. అలాగ ఉంది కదా, వాటర్ మెల్లిగా ఉడుకుద్ది అన్నమాట. మనం కొంచెం మరిగిన దాకా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అంత వాటర్ ఉందని అనుకోకూడదు, అది ఉడకాలి కదా. ఉడికినప్పటికి మొత్తం దగ్గరికి లాగేసుకుంటుందండి. చేతితో అటు ఇటు క్లాత్ పెట్టుకుని గిన్నెకి తిప్పుతూ ఉండాలి తప్పితే గెరిటి మట్టుకు పెట్టకూడదు. వేసాం కదా, మెల్లిగా ఉడుకుతాయి. కొంచెం కంగారు పడకూడదు. కానీ తాలికలు ఎప్పుడు కూడా అడుగును మాడితేనే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. చూసారు, అలా ఉడుకుతాయి. మెల్లిగా అలా ఉడకాలి. అలా కొత్తలాడుతూ అన్నం ఉడుకుద్ది కదా, ఆ టైప్లో ఉడుకుతాయి అన్నమాట. వాటర్ కొంచెం లాక్కున్న దాకా అలా ఉడుకుతూ ఉంటాయి. ఏదో పొంగిపోతున్నాయని అనుకోకూడదు. తర్వాత కొంచెంసేపు అలాగయ్యాక సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే హైలో పెట్టుకుంటే అలా చేస్తే వాటర్ అంతా లాగేసుకుంటాయి అన్నమాట. అవి బాగా బాగా పీల్చుకుని బెల్లం అది బాగా లాక్కుని తాలికలు చాలా టేస్ట్గా ఉంటాయండి. కొంచెంసేపు ఉడకాలి. వేయగానే దింపేస్తే అసలు బాగోవు, పిండి పిండి కింద ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా గట్టి పెట్టి మట్టుకు అసలు కలపకూడదండి. కొంచెం అడుగును మాడితేనే బాగుంటాయి తాలికలు అనేవి. అలాగని బాగా మాడిపోతే అసలు బాగోదు. క్లాత్తో తిప్పుతూ ఉండాలన్నమాట. చూసారా ఎంత కలర్ వచ్చినాయి, ఎంత బాగా వచ్చినాయో. ఇందాక వైట్గా ఉన్నాయి, ఇప్పుడు చూసారా బెల్లం కలర్ ఎంత బాగుందో. అలా గుడ్డతో తిప్పాలి, గెంటి అసలు పెట్టకూడదు. అలా తిప్పితే అంటుకోకుండా ఉంటాయి అన్నమాట సైడులు నదిని. ఇవేనండి బెల్లం తాలికలు కుడుములు చేశాను కదా, అవి పెట్టి పూజ కూడా చేసేసుకున్నాం. మా వారైతే దీపారాధన చేసేసారు. తులేకాదశి పూజ అయితే చేసేసారండి మా వారు. తాలికలు కుడుములు ఉండ్రాల్లో పెట్టి చేసేసారు. తర్వాత నేను కూడా దండం పెట్టుకున్నాను. తర్వాత మా అబ్బాయి చేత కుడుములు పెట్టి దండం పెట్టించన్నమాట. ఇదేనండి మా తులేకాదశి పండగ. ఇలా జరుపుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి. బెల్లం తాలికలు ఇవన్నీ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చినాయో చెప్పండి. ఎప్పుడు కూడా కుందు బెల్లం అనేది వేయొద్దు, స్క్వేర్ బెల్లం వేసుకోండి. స్క్వేర్ బెల్లం వేసుకుంటేనే తాలికలని చాలా బాగా వస్తాయి అన్నమాట. బెల్లంలో పప్పలు అంటారు, బెల్లం తాలికలు అంటారు, ఏవో రకరకాలు అంటారు అన్నమాట. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. ఓకేనండి, బాయ్.